హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విద్యా సంబంధ పథకాలు, కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ మన ఏపీలో జరిగినవి కావచ్చు, ఆల్ ఇండియా లెవెల్లో ఎప్పుడు వచ్చినాయి, ఏపీలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అనే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పిఐఈలో థర్డ్ యూనిట్లో ఒక ప్రధాన టాపిక్. ఇది కంపల్సరీ బిడ్ జోన్ టాపిక్ అండి. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి. ఈ పీడిఎఫ్ని నేను గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. మ్యాక్సిమం ఈ పీడిఎఫ్, ఈ వీడియో చూసిన తర్వాత ఈ కార్యక్రమాలకు సంబంధించిన నేను ఏవైతే మీకు ప్రిపేర్ చేసి ఇచ్చిన బిట్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయండి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్ మరియు ప్రోగ్రామ్స్కి సంబంధించిన అంశాల్లో మొట్టమొదటిది మనం చూసుకున్నట్లయితే ఎపెప్ అండి. ఎపెప్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకోవాలి. ఎపెప్ అనగా ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. మీరు ఏ లాంగ్వేజ్లో నేర్చుకున్నది కాదు, ఇక్కడ అన్నీ ఇంగ్లీష్ మీడియంలో, హిందీ మీడియంలో ఇస్తాడు. కాబట్టి ఈ టైంలో మీరు గ్రంథాలు తిరిగేయద్దు అంటున్నాను. షార్ట్కట్లోనే వెళ్ళాలి మనకున్న తక్కువ టైంలో. ఒకవేళ ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా ఉంటే అప్పుడు ఎక్కువ లాంగ్ టర్మ్ బుక్స్ని రిఫర్ చేద్దురు, కానీ ముందు ఒకసారి కంప్లీట్ చేసేసుకోవాలి. మన దేశంలో ఎపెప్ అని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్, ఏపీ, పి అంటే ప్రైమరీ, ఈ అంటే ఎడ్యుకేషన్, పి అంటే ప్రాజెక్ట్ అని అర్థం. మన దేశంలో ఎపెప్ అని ప్రసిద్ధమైన కార్యక్రమం భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి బ్రిటన్లోని ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్, ఓడిఏ మీన్ ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆర్థిక విద్యా విషయక సహకారంతో ఎపెప్ అనే ప్రోగ్రాము ఆంధ్రప్రదేశ్లో ఎవరి సహాయంతో ఏర్పడింది? ఓడిఏ వారి సహాయంతో. ఓడిఏ అంటే ఓ అంటే ఓవర్సీస్, డి అంటే డెవలప్మెంట్, ఏ అంటే అడ్మినిస్ట్రేషన్. వీరి యొక్క సహాయంతో 1984 నుంచి 87లో మొదటి దశగా కొన్ని జిల్లాల్లో, తర్వాత 89 నుంచి 95 వరకు రెండో దశగా మన రాష్ట్రంలో అమలైన ఈ కార్యక్రమం రాష్ట్రంలో అన్ని ప్రాథమిక పాఠశాలలకు ఎపెప్ అనే ప్రోగ్రాం దేనికండి? ప్రైమరీ స్కూల్స్ కండి. అందరూ ఉపాధ్యాయులకు, ప్రైమరీ స్కూల్స్కి సంబంధించిన పాఠశాలలు ప్లస్ ఉపాధ్యాయులైతే అందరికీ వర్తింపజేస్తుంది ఈ ఎపెప్ ప్రోగ్రాం. ఈ పథకం ద్వారాగా ఏ విషయాలు గురించి అంటే సూచించిన అంశాలు ఏంటి? అభివృద్ధి పరిచిన నమూనాలతో పాఠశాల భవన నిర్మాణాలు, అంటే చక్కటి ప్లానింగ్తో కూడిన భవన నిర్మాణం, అలానే మానవ వనరుల అభివృద్ధి ద్వారా ప్రాథమిక విద్యలో నాణ్యతని పెంచడం, ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన స్థానంలో విద్యార్థి కేంద్రీకృత బోధన, అంటే టీచర్ సెంట్రలైజ్ నుంచి స్టూడెంట్ సెంట్రలైజ్కి టీచింగ్ మారడానికి ఏర్పడ్డ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. మరి భవనాల నిర్మాణము, అలానే ఉపాధ్యాయ కేంద్రాల ఏర్పాటు ద్వారా ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను పెంచడం, అలానే నెక్స్ట్ సార్వత్రిక నమోదు అంటే ఏంటి? ఎన్రోల్మెంట్ అనేది కరెక్ట్గా అందరికీ అందుబాటులో ఉండే ప్రాథమిక విద్యని సార్వజనీనం అంటే అందరికీ కావాల్సిన విద్య, కంపల్సరీ ఎడ్యుకేషన్ అండ్ కంపల్సరీ అడ్మిషన్స్ యొక్క నమోదుని స్థిరంగా ఉంచడం, సార్వత్రిక నమోదు. ప్రాథమిక తరగతుల్లో గుణాత్మకమైన బోధన పథకం 6 సూత్రాల్ని బేస్ చేసుకుని. ఆ 6 సూత్రాలు ఏంటి? అభ్యాసన కృత్యాలను కల్పించడం, అనుభవాల ద్వారా అభ్యాసనం చేయడం, వ్యక్తిగత జట్టు అంటే వ్యక్తిగతంగా మరియు టీం వర్క్ చేయడం,
వైయక్తిక భేదాలకు అవకాశం కల్పించడం, స్థానిక పరిసరాలను వనరులను వినియోగించుకోవడం, చక్కని పాఠశాల వాతావరణాన్ని కల్పించడం, అదనపు గదుల నిర్మాణం, బోధనకు అనుకూలమైన పరిసరాలను ఏర్పరిచి ఉపాధ్యాయ కేంద్రాలు వృత్యంతర శిక్షణలో భాగంగా శిశు కేంద్రిత విద్యా బోధనపై ఉపాధ్యాయులకు అవగాహన పెంపొందించడం. అంటే ఇక్కడ ఎబెప్ యొక్క కార్యాచరణ ఏంటి ఓవరాల్గా ఒకసారి చూసినట్లయితే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకునే అంశాలన్నమాట. ఏ లాంగ్వేజ్ అనేది కాదు. చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఎవరి సహాయంతో? ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ వారి సహాయంతో. ఎప్పుడు? 1984-87 తొలి దశ. రెండో దశ ఏంటి? 89-95లో రెండో దశ. ఓకే, దశలు గుర్తుపెట్టుకోవాలి. పథకం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ప్రైమరీ స్కూల్స్కి సంబంధించిన భవన నిర్మాణాలు, అవసరాలు, విద్యా బోధన, ఉపాధ్యాయ టీచర్ సెంట్రలైజ్డ్ నుంచి స్టూడెంట్ సెంట్రలైజ్కి మారడం, అట్లానే టీచింగ్ లెర్నింగ్ విధానాన్ని ఉపాధ్యాయులకి ట్రైన్ చేయడం, అలాగే అడ్మిషన్స్ డ్రాప్అవుట్స్ లేకుండా చూడడం. ఏ లెవెల్లో? ప్రైమరీ లెవెల్లో. 6 సూత్రాలకి ప్రాధాన్యత ఇస్తుంది. ఏంటా 6 సూత్రాలు? ముందు నేర్చుకునే ప్రతిదీ కూడా కృత్యం రూపంలో నేర్చుకోవాలి. రెండో సూత్రం ఏంటి? ఎక్స్పీరియన్స్తో నేర్చుకోవాలి. మూడో సూత్రం ఏంటి? వ్యక్తిగత మరియు జట్టు పని చేయాలి. నాలుగో సూత్రం ఏంటి? వైయక్తిక భేదాలను అంటే మైండ్లో పెట్టుకుని చూడాలి, ఎవరు ఎంత చేస్తారో అంత. ఐదో సూత్రం ఏంటి? స్థానిక వనరులను చక్కగా యూటిలైజ్ చేసుకోవడం. ఆరో సూత్రం ఒక చక్కటి పాఠశాల వాతావరణాన్ని కలిగించడం. ఉపాధ్యాయ కేంద్రాలు, అలానే ట్రైనింగ్ సెంటర్స్, స్టూడెంట్ సెంటర్స్ ఇట్లాగా ఏర్పాటు చేసుకోవడం. ఇది ఎపెప్ యొక్క లక్ష్యం. నెక్స్ట్ రెండోది డెపెప్, డిపిఈపి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఇదేంటండి? డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఒకటి చూసుకోండి, 1984-87 ఎపెప్, 89-95 ఎపెప్. డెపెప్ ఎప్పుడు వచ్చిందిరా అంటే ఈ కార్యక్రమం దేశం మొత్తం మీద 1993-94లో ప్రారంభమైంది. అయితే కేంద్ర ప్రభుత్వం 94 నవంబర్ 8వ తారీఖున డెపెప్ను ప్రారంభించింది. మన రాష్ట్రంలో అయితే కేంద్రంలో సెంట్రల్లో 94లో నవంబర్ 8న ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని 96 నుండి జిల్లా ప్రాథమిక విద్యా పథకం కింద మొట్టమొదటిసారిగా 5 జిల్లాల్లో ప్రవేశపెట్టింది. ఏంటా 5 జిల్లాలు? వరంగల్, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం అనే 5 జిల్లాల్లో ఏర్పాటు చేశారు. అయితే 97 నుంచి రాష్ట్రంలో ఉండే 23 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసింది. ఎప్పుడు? 97లో. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, కాబట్టి 23 జిల్లాలు. ఇది డెపెప్ యొక్క ఇంట్రడక్షన్. సో 94లో నవంబర్ 8వ తారీఖున డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యింది. అయితే 96లో ఆంధ్రప్రదేశ్లో దీన్ని 5 జిల్లాల్లో తొలి దశలో ఏర్పాటు చేసినప్పటికీ 97 నుండి 23 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేశారు. మన దేశవ్యాప్తంగా అమలైన ఈ పథకానికి కూడా విదేశీ నిధులు అందించారు. అయితే ఈ పథకము కేంద్ర రాష్ట్రాలు ఈ పథకంలో మరి అయ్యే ఖర్చు కేంద్రం 75%, అంటే 100 రూపాయలు ఈ పథకానికి సంబంధించి ఖర్చు అయితే 75 రూపాయలు కేంద్రం పెట్టుకుంటే 25 రూపాయలు మరి ఎవరు పెట్టుకున్నారు? రాష్ట్రం సమకూర్చుకున్నాయి. ఇది వాటా అన్నమాట. ఈ కార్యక్రమం ద్వారా సార్వత్రిక విద్యా లక్ష్యాల ద్వారా సాధనతో పాటు బాలికల విద్యకు, అంటే ఎపెప్లో ఉన్న విద్యా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన 560 కోట్ల నిధులతో 14 జిల్లాల్లో మన రాష్ట్రంలో డెపెప్ని వర్తింపజేయడం అనేది జరిగింది. ఒకసారి చూసుకోండి మళ్ళీ.
పథకం యొక్క లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే సూక్ష్మ ప్రణాళికను పాఠశాల స్థాయిలో రూపొందించడం. ప్రణాళికను అంటే ఒక చక్కటి అనువైన ప్రణాళికను పాఠశాలల్లో నిర్వహించడం, వికలాంగులకు పాఠశాలల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం, పాఠశాల మానివేసిన విద్యార్థులు అంటే డ్రాప్అవుట్స్ అనేది మరి అప్పట్లో ఎక్కువగా ఉండేది, దాన్ని 5% కంటే కిందకి తీసుకురావాలి అని చెప్పి మరి ఈ ప్రోగ్రాం డ్రాప్అవుట్స్ని 5% కంటే కిందకి తీసుకురావాలి. అలానే వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, బాల కార్మికుల పాఠశాలలో బడిలోకి తీసుకొచ్చి సార్వత్రిక అక్షరాస్యత సాధించడము, మరి అడ్మిషన్స్ అట్లానే డ్రాప్అవుట్ లేకుండా చూసుకోవడం, నిలుపుదల అంటే డ్రాప్అవుట్ లేకుండా మానివేయకుండా చూసుకోవడం, అభ్యాసన స్థాయి బాలబాలికలు కనబరిచే వ్యత్యాసాలను తగ్గించడము, 6 నుంచి 11 సంవత్సరాల వయోపరిమితిలో ఉండే బాలికలకు అందరికి మరి పాఠశాలలో ప్రవేశం కల్పించడము, బాలికల నమోదుకై ప్రత్యేక అంటే గర్ల్స్ని అంటే ఇక్కడ డెపెప్ యొక్క ప్రాముఖ్యత చూడండి, సపరేట్గా ఏమొచ్చినాయి అవి అడుగుతారనమాట. 6 నుంచి 11 సంవత్సరాల వయోపరిమితి గల బాలికలు అందరికీ ప్రవేశాలు, తర్వాత ప్రవేశాలు మరియు నిలుపుదల, అభ్యాసన కార్యక్రమాలు, అట్లానే బాలికలకు ప్రత్యేకించి స్పెసిఫిక్గా డెపెప్ ప్రోగ్రాం అన్నమాట. అట్లానే వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం, డ్రాప్అవుట్స్ని 5% కంటే లోపుకి తీసుకురావచ్చే ప్రయత్నం చేయడం. ఈ డెపెప్ యొక్క కాన్సెప్ట్ ప్రపంచ బ్యాంకు నుంచి 560 కోట్లు నిధులు వస్తే 14 జిల్లాల్లో వాటిని అమలుపరిచారు. కేంద్ర రాష్ట్రాల యొక్క ఖర్చు వాటా 75-25. ఎప్పుడు 97 నుంచి 23 జిల్లాల్లో, 96లో 5 జిల్లాలు ఏంటవి? వరంగల్, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం. 94 నవంబర్ 8న భారతదేశంలో ఏర్పాటైన డెపెప్ ప్రోగ్రాము స్టార్ట్ అయింది. ఇది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అని మనము చెప్పుకుంటున్నాము. మరి బడికి వెళ్ళే వయసున్న పిల్లలందరికీ కూడా పాఠశాల లేదా ప్రత్యామ్నాయ పాఠశాలలో ఉండే ఏర్పాటు చేయడం. 200 జనాభా ఉన్న అన్ని జనావాసాల్లో 1 కిలోమీటర్ పరిధిలో అంటే 1 కిలోమీటర్ పరిధిలో మరి నూతన పాఠశాల ఏర్పాటు చేయాలి అనే కాన్సెప్ట్ తోటి వచ్చిన ప్రోగ్రాం డెపెప్. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అక్షరాస్యత పెంపుదలకు వారి ఆవాస ప్రాంతాల్లో పాఠశాలలు ప్రారంభించడం, పాఠశాల స్థాపనకు అనువు లేని చోట సామాజిక పాఠశాలలో ప్రోత్సహించడం, అలాగే పాఠశాలలు ఏర్పడడానికి వీలు కాని చోట సొసైటీ అంటే ఆ గ్రామ కమిటీలని ఏర్పాటు చేసి వాళ్ళకు అప్పగించడం, ప్రాథమిక విద్యాభివృద్ధికి గ్రామస్తుల భాగస్వామ్యం పెంపొందించడము, గ్రామ విద్యా కమిటీలకు ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధి బాధ్యతలు అప్పగించడం, విద్యార్థుల ఉపలబ్ధి స్థాయిలో కనీసం 25% ఆధిక్యత అంటే వాళ్ళ చదవడం, రాయడం, LSRW లెక్కలు చేయడం. సో దీంట్లో ఒక 40% మరి అధికం చేయడము అనేది కాన్సెప్ట్ పెట్టుకుంది. మినిమంగా మరి పెట్టుకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే 25%. మరి ఈ పథకంలో 2003లో ఈ పథకాన్ని 2003లో సర్వశిక్ష అభియాన్లో విలీనం చేశారు. సో ఇక్కడ దాకా మనం నేర్చుకున్న అంశాలు ఏంటి? ఒకటి ఎపెప్, రెండోది డెపెప్. ఎపెప్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు. ఇది ODA ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ వారి యొక్క ఆర్థిక సహాయంతో మన రాష్ట్రంలో 1984, 87లో, 89, 95లో రెండో దశలో రావడము. ఈ పథకం యొక్క ముఖ్య అంశాలు 6 సూత్రాలు. ఆ 6 సూత్రాలు ఏంటి? అభ్యాసన కృత్యాలను కల్పించడం, అనుభవాల ద్వారా అభ్యాసనం, వ్యక్తి జట్టు పనిని చక్కగా వైయక్తిక భేదాలు చూసుకోవడం, స్థానిక వనరులను వాడుకోవడం, చక్కని పాఠశాల వాతావరణాన్ని కేంద్రీకరించుకోవడం. సో ఉపాధ్యాయులకి ట్రైనింగ్ క్లాసెస్, పిల్లలకి చక్కటి ఆనందదాయకమైన పాఠశాల వ్యవహారాన్ని. మరి డెపెప్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 1993-94 ఇయర్లో 94 నవంబర్లో 8వ తారీఖున డెపెప్ భారతదేశంలో స్టార్ట్ అయింది. 96లో మొట్టమొదటిసారిగా 5 జిల్లాల్లో వరంగల్, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం. 97లో 23 జిల్లాల్లో ఈ ప్రోగ్రాం కొనసాగించింది. మరి దీని యొక్క ఈ పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్రాల వాటా 75-25. అలానే ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొచ్చిన 560 కోట్ల నిధులతో 14 జిల్లాల్లో డెపెప్ ప్రోగ్రాం కొనసాగించబడింది. మరి ఈ పథకంలో ముఖ్య లక్ష్యాలు
ముఖ్యంగా బాలికల విద్య, షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలు, వికలాంగులకి ప్రత్యేక సౌకర్యాలను కల్పించే విధంగా డెపెప్ ప్రోగ్రామ్ని కొనసాగించడం అనేది జరిగింది. బాల కార్మికులు లేకుండా స్కూల్ డ్రాప్అవుట్స్ని 5% కంటే తగ్గించడము, మరి అడ్మిషన్స్ని ఏర్పాటు చేసుకోవడము, డ్రాప్అవుట్ లేకుండా చూసుకోవడము, 6 నుంచి 11 సంవత్సరాల బాలబాలికలందరికీ పాఠశాలలో ప్రవేశం కల్పించడము, ఏజ్తో సంబంధం లేకుండా ప్రవేశాన్ని ఇవ్వాలి. బాలికలు నమోదైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, పాఠశాలలో ప్రత్యేక బడికి వెళ్ళే వయసున్న ప్రతి పిల్లవాడు కూడా ప్రత్యామ్నాయంగా బడికి వెళ్ళాల్సిందే. 200 జనాభా ఉన్న ప్రాంతంలో 1 కిలోమీటర్ వ్యవధిలో పాఠశాలలు ఉండాల్సిందే. మరి ఈ గ్రామ అవసరం వస్తే అంటే ఎక్కడైతే పాఠశాల ఉండదో అక్కడ గ్రామ కమిటీలను ఏర్పాటు చేయడం, ప్రాథమిక విద్యాభివృద్ధికి గ్రామస్తుల భాగస్వామ్యాన్ని అడగడం, కనీసం మరి 25% కనీసంగా చదవడం, రాయడం, లెక్కలు చేయడం మొదలైన సామర్థ్యాలను మరి 40% కంటే ఎక్కువగా తీసుకెళ్ళడం, 20% నుంచి మొదలుపెట్టి 40%కి ప్రోగ్రెస్ చూపించడం. ఈ పథకాలని అంటే ఎపెప్ పథకం కావచ్చు, డెపెప్ పథకం కావచ్చు, తర్వాత వచ్చిన సర్వశిక్ష అభియాన్లో తర్వాత 2003లో విలీనం చేయడం అనేది జరిగింది. ఆ సర్వశిక్ష అభియాన్ ఏంటో చూద్దాం. దీనిని భారత ప్రధాని ఎస్ఎస్సి అంటాం కదా, సర్వశిక్ష అభియాన్ చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అండి. ఇది ఇప్పటికీ కూడా ఇది కంటిన్యూ అవుతుంది. దీనిని భారతదేశ ప్రధాని అయిన అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి 2000 సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు. 2000 నవంబర్ 16న కేంద్రం దీనికి ఆమోదం వేసింది. అంటే 2015న అటల్ బిహారీ వాజ్పేయి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభించినప్పటికీ దీనికి క్యాబినెట్ ఆమోదం ఎప్పుడు లభించింది అంటే మరి 16న, ఎప్పుడు నవంబర్ 16న అందుకుంది. అయితే దీని యొక్క మోటో ఏంటి? మోటో అనేది అందరికీ విద్య అనే కాన్సెప్ట్ తోటి ఈ యొక్క ప్రోగ్రాం ముందుకు రావడం అనేది జరిగింది. దీన్ని మన రాష్ట్రంలో రాజీవ్ విద్యా మిషన్ అంటారు. మొదటి చైర్మన్ వాజ్పేయి. మన రాష్ట్రంలో ఏమంటాము? రాజీవ్ విద్యా మిషన్ అంటాం. దీన్ని రాజీవ్ విద్యా మిషన్ RVM అనే ప్రోగ్రాంగా ఎస్ఎస్ఏ కొనసాగింపబడింది. దీనికి మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే వాజ్పేయి అని చెప్పుకోవాలి. మన దేశంలో జిల్లా విద్యా పథకాలకు కొనసాగింపుగా అంటే జిల్లాలో ఉండే విద్యా పథకాలు ఏవైతే ఉంటాయో ఎపెప్, డెపెప్ ఇటువంటివన్నీ కూడా ఇందులో 2003 నుంచి సర్వశిక్ష అభియాన్ అనే సార్వత్రిక ప్రాథమిక విద్యా పథకంలో ప్రారంభమైంది. సంతృప్తిదాయకం నాణ్యత గల సార్వజనిక విద్య 2010 నాటికి దేశవ్యాప్తంగా అందించాలనే ధ్యేయంతో అంటే 10 సంవత్సరాల కాలంలో మరి 6 నుంచి 14 సంవత్సరాల వయోపరిమితిలో ఉన్న బాలబాలికలందరికీ కూడా 1 నుంచి 8వ తరగతి వరకు ప్రాథమిక శిక్షను నిర్బంధ ప్రాథమిక శిక్షగా అందించాలనేదే సర్వశిక్ష అభియాన్ యొక్క ముఖ్య సూత్రం. రాజ్యాంగంలో 45వ అధికరణం పొందపరిచిన ధ్యేయ సాధనకు అనువైన పథకము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 9వ పంచవర్ష ప్రణాళికలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వము మరి దీనిని 85% కేంద్రం నిధులు ఇస్తే 15% రాష్ట్ర నిధులు. అట్లానే 10వ పంచవర్ష ప్రణాళికకు వచ్చేసరికి 75-25. అలానే మరి తర్వాత 50-50. ప్రస్తుతం దీని యొక్క నిష్పత్తి ఎంత అంటే 60 కేంద్రం పెట్టుకుంటే 40 మరి రాష్ట్రం పెట్టుకోవడం అనేది జరుగుతుంది. 2001 జనవరి 2న నేషనల్ లెవెల్ మిషన్ను ప్రధానమంత్రి అధ్యక్షతలో 2001లో ప్రధానమంత్రి అధ్యక్షతలో జనవరి 2న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దేశంలోని 677 జిల్లాలతో పాటు 2001-2 సంవత్సరాల నుంచి అమల్లో వచ్చింది. ఏది? సర్వశిక్ష అభియాన్తో ఈక్వలెంట్గా నేషనల్ లెవెల్ మిషన్ అని చెప్పి ఈ ఎస్ఎస్ఏ ప్రోగ్రామ్ని కొనసాగించారు. అందులో సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం నందు మొత్తం 19 అంశాలు ఉన్నాయి. అది కూడా 82వ రాజ్యాంగ సవరణ ద్వారాగా
రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది. ఇది రాష్ట్రాల భాగస్వామ్యంతో దేశమంతటా కూడా 1.1 మిలియన్ల ఆవాస ప్రాంతాల్లో 192 మిలియన్ల పిల్లల అవసరాలను తీర్చుటకు ఆచరించబడుతున్న కార్యక్రమం. ఎస్ఎస్ఏ నినాదం ఏంటి? అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. మోటో ఏంటి? అందరికీ విద్య. ఎప్పుడు ప్రారంభించారు? 2000 సంవత్సరంలో ఆగస్టు 15వ తారీఖున. ఎవరు ప్రారంభించారు? అప్పటి ప్రధాని వాజ్పేయి. అలానే మరి నవంబర్ 16వ తారీఖున ఇది కేంద్ర క్యాబినెట్ పొందింది. మరి ప్రారంభం ఉప పంచవర్ష ప్రణాళిక. ఎస్ఎస్ఏ యొక్క లక్ష్యాలు ఏంటి? 6 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న బాలబాలికలందరికీ పాఠశాల చేర్పించడం. ముఖ్యంగా పాఠశాలలో చేరిన ప్రతి పిల్లవాడు 8 సంవత్సరాలు ఎలిమెంటరీ లెవెల్ 1 నుండి 8వ తరగతి వరకు మాత్రమే, ప్రైమరీ స్థాయియే. దీన్ని మనం రాజీవ్ విద్యా మిషన్ అని కూడా అంటాము. ప్రైమరీ లెవెల్ అంటాము. 1 నుంచి 8వ తరగతి వరకు విద్యను పూర్తి చేయుటకు అన్నీ ఏర్పాటు చేయడము. ఎలిమెంటరీ విద్యలో ప్రాంతీయ సామాజిక జెండర్, ప్రాంతీయ కానీ సమాజం కానీ జెండర్ కానీ సంబంధించిన అసమానతలు ఏవి లేకుండా చూడడము. బాలిక లేకపోతే ఇలా ఏ ఇబ్బంది లేకుండా చూడాలి. ఎవరు వచ్చినా సరే 1 to 8 ఇవ్వాల్సిందే అడ్మిషన్. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం కింద 2010 లోపు 100% విద్యని సాధించాలి అనే కాన్సెప్ట్ తోటి ఇది ఎస్ఎస్ఏ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒక్కసారి మళ్ళీ చూసుకోండి. సర్వశిక్ష అభియాన్ నా కాన్సెప్ట్ ఏంటి అంటే మన వీడియోలోనే ఇక మీకు ఆ కాన్సెప్ట్లన్నీ గుర్తుండిపోవాలి. 2000 సంవత్సరంలో ఆగస్టు 15 రూపొందించారు. నవంబర్ 16 కేంద్రం క్యాబినెట్ ఆమోదము. దీని యొక్క మోటో అందరికీ విద్య, రాజీవ్ విద్యా మిషన్ అంటాము. ఆంధ్రప్రదేశ్లో దీన్ని మొదటి చైర్మన్ వాజ్పేయి. దీనికి మన దేశంలో జిల్లా విద్యా పథకాలన్నీ కూడా 2003 నుంచి ఈ పథకంలో కొనసాగించాయి. దీనిని మెజారిటీ 2010 కల్లా 6 నుంచి 14 సంవత్సరాల వయోపరిమితులు ఉన్న బాలబాలికలందరూ కూడా మరి విద్యలో కొనసాగించాలి అనే కాన్సెప్ట్. ఇది రాజ్యాంగం 45వ ఆర్టికల్ని బేస్ చేసుకుని మరి కేంద్ర రాష్ట్రాల యొక్క మరి ఆర్థిక పంపిణీ విషయంలోనేమో 45వ అధికరణము, ఆర్థిక పంపిణీ విషయము 45వ ఆర్టికల్. 9వ పంచవర్ష ప్రణాళికలో 85-15, 10లో 75-25, తర్వాత కాలంలో 50-50, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే 60-40 నిష్పత్తి. అయితే దీనికి ప్యారలల్గా నేషనల్ లెవెల్ మిషన్ కూడా ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో జరిగిన ఒక మిషనే. ఇది ఎప్పుడు ప్రారంభించారు? 2001 జనవరి 2. మరి ఈ సర్వశిక్ష అభియాన్ యొక్క 19 అంశాలు ఏ సవరణ చూడండి. సర్వశిక్ష అభియాన్ కేంద్ర రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను 45వ ఆర్టికల్ చెప్తే 82వ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఈ అభియాన్లో ఉండే ఈ సర్వశిక్ష అభియాన్లో ఉండే 19 అంశాలు మరి రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది. ఇది రాష్ట్రాల భాగస్వామ్యంతో దేశమంతటా 1.1 మిలియన్ ఆవాస ప్రాంతాల్లో మరి 192 మిలియన్ పిల్లలు. దీనికి నినాదం అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ఉప పంచవర్ష ప్రణాళిక 2001. మరి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు, 1 నుంచి 8వ తరగతి, ప్రాంతీయ సామాజిక జెండర్. ఇదే నిర్బంధ హక్కు చట్టం అంటున్నాము. తర్వాత వచ్చిన మిషన్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష మిషన్. అంటే ఇది 2009లో 11వ పంచవర్ష ప్రణాళికలో రావడం అనేది జరిగింది. అయితే ఆర్ఎంఎస్ఏ అంటాం దీన్ని. ఈ ప్రాజెక్ట్ కింద ఇప్పటికీ మరి కొన్ని స్కూల్స్ నడుస్తూనే ఉన్నాయి. ఎప్పటిదాకా కొనసాగింపు జరిగింది? 2019 నుంచి 20 వరకు కొనసాగించారు. ఆర్ఎంఎస్ఏ మీన్ ఎక్కడైతే ఎస్ఎస్ఏ ఉందో చూడండి. 2000లో ఎస్ఎస్ఏ ఉండింది. అయితే ఆ తర్వాత కాలంలో మరి 8th వరకే కదా ఎస్ఎస్ఏ ఉండింది. అప్పుడు మరి 9th 10th పరిస్థితి ఏంటి, ఇంటర్మీడియట్ పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో వచ్చిన ఈ యొక్క మిషనే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఆర్ఎంఎస్ఏ. ప్రారంభం 2009 11వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు. 2019-20 వరకు కొనసాగించారు. అయితే మన రాష్ట్రంలో కొనసాగుతుంది ఇప్పటికీ కూడా. లక్ష్యాలేంటి? 5 కిలోమీటర్ల పరిధిలో ఒక సెకండరీ పాఠశాలని ఏర్పాటు చేయడం. సెకండరీ పాఠశాల మీన్ 8th వరకు ఎస్ఎస్ఏ ప్రైమరీ లెవెల్. సెకండరీ పాఠశాల అంటే 9th
10th మరియు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనమాట. సో 9th 10th 11th 12th కాన్సెప్ట్ మీద ఇది రావడం అనేది జరిగింది. 2009లో ఏర్పాటు చేశారు. 2012-13 వరకు 75%, 17-18 సంవత్సరం వరకు 100% అందుబాటు సాధించుట, 2021కి 2020 కల్లా 100% రీటెన్షన్. అంటే దాని మీనింగ్ ఏంటి? వీళ్ళ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఈ సంవత్సరాల లోపు కంప్లీట్ అవ్వాలి. 2009లో స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాము 2013 సంవత్సరం కల్లా మరి 75% కంప్లీట్ చేసుకోవాలి. 17-18కి 100% క్లియర్ అయిపోవాలి. 20 వచ్చేసరికి ఇంకా 100% స్టాండర్డ్గా డ్రాప్అవుట్ లేకుండా సార్వత్రిక నిలుపుదలగా ఉండాలి. దీని యొక్క కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. లింగ, సామాజిక, ఆర్థిక అంగవైకల్య, ఏ ఇతర కారణాల వల్ల ఏ విద్యార్థి కూడా సెకండరీ విద్యకు దూరం కాకుండా చూడడం. ఆర్ఎంఎస్ఏ కేంద్ర రాష్ట్ర వాటాల నిధులు చూస్తే 75% మరి కేంద్రం పెట్టుకుంటుంది, 25% మన రాష్ట్రాలు పెట్టుకుంటాయి. అయితే ఈశాన్య ప్రాంతపు రాష్ట్రాల్లో, స్పెషల్ స్టేటస్లో ఉన్న రాష్ట్రాల్లో 90% కేంద్రం పెట్టుకుంటుంది, 10% మరి రాష్ట్రాలు పెట్టుకుంటాయి. ఈ పథకం కింద 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నత విద్య ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి మరియు విస్తరించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 14 నుండి 18 సంవత్సరాల బాలబాలికలకు ఉన్నత పాఠశాల, అంటే ఇక్కడ 10వ తరగతి వరకే మనం చెప్పుకోవడం అనేది జరిగింది. మన స్కూల్ లెవెల్ అంతవరకే కాబట్టి ఇక్కడ ఆ ఇష్యూ వచ్చింది. సో ప్రజెంట్ అయితే ఇంటర్మీడియట్ వరకు ఆర్ఎంఎస్ఏ అనేది కొనసాగింపు జరుగుతుంది. 14 నుండి 18 సంవత్సరాల బాలికలకు ఉన్నత పాఠశాలలో సెకండరీ విద్యను అందించడం. 2017 నాటికి మరి ఉన్నత విద్య అందుబాటులోకి తేవడం. 20 నాటికి సార్వత్రిక నిలుపుదల, అంటే డ్రాప్అవుట్ లేకుండా చూడడం. అన్ని వర్గాల వారికి ఉన్నత పాఠశాల సదుపాయాలు కలిగించడం ద్వారా సమానత్వం, సామాజిక న్యాయం కల్పిస్తూ ఉమ్మడి పాఠశాల అనే మనోభావాన్ని ప్రోత్సహించడం. ఈ పథకం కింద మరి చేపడుతున్న కార్యక్రమాలు విజ్ఞాన శాస్త్ర లైబ్రరీ, సైన్స్ లైబ్రరీలు, అలానే ఉపాధ్యాయులకు వృత్తి అంతర శిక్షణ కార్యక్రమం, ట్రైనింగ్ అన్నమాట. హెచ్ఎంలకు నాయకత్వ శిక్షణ, లీడర్షిప్ ట్రైనింగ్స్, పాఠ్య ప్రణాళిక సంస్కరణలు, కంప్యూటర్ సహాయక విద్యలు, అట్లానే బోధనోపకరణ అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని అందింపచేయడము. సో ఇది ఆర్ఎంఎస్ఏ యొక్క ప్రధాన అంశాలు. ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ 2009-11వ పంచవర్ష ప్రణాళిక. దీని యొక్క ముఖ్య లక్ష్యాలు ప్రతి 5 కిలోమీటర్ల లోపు ఒక సెకండరీ పాఠశాలని స్థాపించడం. 2009లో స్థాపించినప్పటికీ 12-13 వరకు 70%, 17-18లో 100% కంప్లీట్ కావాలి. 20 కల్లా నిలుపుదల ఉండాలి, డ్రాప్అవుట్ లేకుండా. మరి ఎవరికి కూడా విద్య దూరం కాకూడదు. కేంద్ర రాష్ట్ర విద్యాల వాటా 75-25, ఈశాన్య ప్రాంతము 90-10. మరి 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దీని స్థితిగతి. ఏజ్ 14 నుంచి 18 సంవత్సరాల వరకు. 2017 నాటికి మొత్తం ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావడం. 20 నాటికి సార్వత్రిక నిలుపుదల, ఉమ్మడి పాఠశాలలో కల్పించడం, ప్రోత్సహించడం. ల్యాబొరేటరీస్, సైన్స్ లైబ్రరీలు, ఉపాధ్యాయుల గుర్తింతర శిక్షణలు, ట్రైనింగ్లు, హెచ్ఎంలకు లీడర్షిప్ ట్రైనింగ్లు, పాఠ్య ప్రణాళికల్లో, సిలబస్ల్లో, కరిక్యులంలో భాగంగా సంస్కరణలు, కంప్యూటర్ సహాయక విద్య, బోధనోపకరణాల సరఫరా. ప్రాథమిక స్థాయిలో బాలిక విద్య కోసం ఏర్పాటు చేసిన జాతీయ కార్యక్రమం NPEGEL, గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎలిమెంటరీ లెవెల్. సో ఇక్కడ నేషనల్ ప్రైమరీ ఎడ్యుకేషన్. సరే ఒకసారి చూద్దాము, నాకు స్ట్రైక్ అవ్వట్లే. NPEGEL. సరే, బడికి వెళ్ళే వయసులో ఉండి బడిలో నమోదు కానీ బడి బయటి అంటే డ్రాప్అవుట్గా ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో చదువుతూ అంటే బడి వయసు ఉంటుంది కానీ బయట పనులకో లేకపోతే తిరగడమో మానేయడమో జరుగుతూ ఉంటుంది. అటువంటి పిల్లలని లింగ వివక్షతో ముఖ్యంగా బాలికల సార్వత్రిక విద్య గురించి వచ్చిన ప్రోగ్రాము NPEGEL.
రూపొందించడం. ఎన్పిజిఎల్ కార్యక్రమం ఇది ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎన్పిజిఎల్ నిర్వహించే ప్రాంతము స్త్రీల అక్షరాస్యత శాతము జాతీయ సగటు కంటే తక్కువగా, లింగ వ్యత్యాసం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అంటే ఇది స్త్రీల అక్షరాస్యత శాతము మరి నేషనల్ లెవెల్లో యావరేజ్ స్త్రీ అక్షరాస్యత ఎక్కడుందో ఎంత ఉందో చూసుకుంటారు. దానికంటే తక్కువగా ఉండేది ఎక్కడైతే తక్కువగా ఉందో, లింగ వ్యత్యాసం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఎక్కడైతే ఉందో, యావరేజ్ అంటే నేషనల్ యొక్క యావరేజెస్తో పోలుస్తూ అక్షరాస్యత తక్కువగా ఉండాలి, లింగ వ్యత్యాసం ఎక్కువగా ఉన్న చోట జిల్లాలని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ GCDO ఎవరు? మానిటరింగ్ అధికారి. దేనికి? ఎన్పిఈజిఎల్కి GCDO మానిటరింగ్, ఎన్పిఈజిఎల్ అనమాట. ఎన్పిఈజిఎల్ అనే దానికి లక్ష్యాలు ఏంటి? 6 నుంచి 14 సంవత్సరాల బాలికలు నమోదు పెంచి నిలకడ సాధించడానికి పాఠశాలలో అందుబాటులో ఉంచి వాటిలో సౌకర్యాలు పెంపొందించడం, ప్రస్తుత విద్యా వ్యవస్థల్లో బాలికల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, బాలికలు. సో మొత్తం ఇది టోటల్గా బాలికల స్వశక్తి. అలానే ఇక్కడ మనం మెయిన్ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి దేంట్లో ఇది ఎవరి యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది? నేషనల్ స్కీమ్. ఏ నేషనల్ స్కీమ్లో నడుస్తుంది? ఎస్ఎస్ఏ నేషనల్ స్కీమ్. ఏజ్ ఎంత? బాలికలకు సంబంధించిందే. GCDO ఎవరు? అలానే నెక్స్ట్ పూర్తిగా అంతే కదా, ప్రధానంగా దీని యొక్క లక్ష్యం, దీని యొక్క ఏజ్, ఎక్కడ ఏ ప్రాంతాలను ఎంచుకుంటారు? అక్షరాస్యత నేషనల్ యావరేజ్ అక్షరాస్యత కంటే తక్కువగా ఉండే జిల్లాలు, లింగ వివక్షత నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉండేవి. అంటే ఆడపిల్లలు నీకెందుకు చదువు అనేది లింగ వివక్షత కదా. సో అటువంటి స్థానాల్లో ఇది క్లస్టర్స్, స్కూళ్ళని ఏర్పాటు చేయడం, క్లస్టర్ని కోఆర్డినేట్ చేయడం, పార్ట్ టైం వాలంటీర్లు ఏర్పాటు చేయడం, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క శిక్షణ కార్యక్రమాలని జిల్లా స్థాయిలో నిర్వహించి అక్కడ తీసుకెళ్ళి ఆ వర్క్లో కొంతమంది వర్కర్స్ని ట్రైన్ ఇచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కస్తూరి గాంధీ బాలికలు KGBVS. దీనిని 2004 జూలైలో దేశమంతటా ప్రారంభించారు. KGBVS కస్తూరిబాయి గర్ల్స్ అంతేనా, కస్తూరిబాయి బాలికల విద్యాలయాలు. KGBV అంటే బాలికల బడి మానివేసిన SC ST OBC మైనారిటీ బాలికలకు స్పెసిఫిక్గా చూడండి. ఇక్కడ దాకా NEGPL ఏం చేసింది? NEPGL బాలికలను మొత్తం అందరినీ. కానీ KGBV ఏం చేస్తుంది? KGBV అనేది ఏం చేస్తుంది? SC ST OBC మైనారిటీ బాలికలకు గుణాత్మక విద్యను అందించడానికి ఏర్పాటు చేసింది. దీనిలో 10 సంవత్సరాల పైబడిన బాలికలకు ప్రవేశం కల్పిస్తారు. విద్యాపరంగా వెనకబడిన ఆవాస ప్రాంతాల్లో వీటిలో నెలకొల్పు, అది కూడా వెనకబడిన తరగతులు, మైనారిటీస్, SC ST OBCs, మైనారిటీల్లో మళ్ళీ బాయ్స్ గర్ల్స్ కూడా కాదండి, ఓన్లీ బాలికలు. వీటిని 12వ తరగతి వరకు చేస్తున్నారు, ఇంటర్మీడియట్ వరకు ఉంటాయి. అప్పటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రకాష్ జవదేకర్ మార్చి 28, 2018 మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఏది? ఇంటర్మీడియట్ వరకు కొనసాగింపు అని. ఇది కల్పించే సౌకర్యాలేంటి? ఆవాస విద్యాభ్యాసన అంటే హాస్టల్ ఉంటుంది, హాస్టల్లో ఉండి చదువుకోవాలి. వైద్య సదుపాయాలు కల్పిస్తుంది. ప్రతి నెల ప్రతి బాలికకు 1000 రూపాయలు ఖర్చుకి డబ్బులు ఇస్తుంది.
పుస్తకాలు, యూనిఫామ్, బైండింగ్, ట్రంకులు, బూట్లు, స్టీల్ గ్లాసులు ఉచితంగా పంపిణీ చేస్తుంది. ప్రతి నెల బాలికల ప్యాకెట్ ఖర్చు కింద 100 రూపాయలు ఇస్తుంది. నిరంతర బోధన పర్యవేక్షణ మూల్యాంకనం చేయబడుతుంది. ఇది కేజీబీవీ యొక్క లక్ష్యాలు. మరి లక్ష్యాలు ఏంటి? ఇవి ప్రొవైడ్ చేస్తుంది. లక్ష్యాలు ఏంటి? ప్రాథమిక ఉన్నత పాఠశాల స్థాయిలో డ్రాప్అవుట్స్ని అరికట్టడం. ముఖ్యంగా ఏ డ్రాప్అవుట్స్ని? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ బాలికల డ్రాప్అవుట్స్ని. బాలికలకు అవసరమైన టీఎల్ఎం సౌకర్యాలు అందించడం. నమోదు నిలకడ గుణాత్మక విద్యలో బాలబాలికలకు మధ్య అంతరం పూరించడం. అనుకూల వర్గాల బాలికలను అందుబాటులో గుణాత్మక విద్య అందించడం. బాలికల ఉన్నత విద్య. సో ఇక్కడ బాలికలు అనగా ముఖ్యంగా ఎవరండి? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన బాలికలు. స్థాయి ఏంటి? ఇంటర్మీడియట్ వరకు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2004లో. ఇంటర్మీడియట్ కొనసాగింపు ఎప్పుడు జరిగింది? మార్చి 28, 2018. ఏ క్లాస్ వరకు? 12వ తరగతి వరకు. ఎవరు అప్పటి ఆర్థిక మానవ అభివృద్ధి శాఖ మంత్రి అంటే ఎడ్యుకేషనల్ మినిస్టర్ అని చెప్పి చూసుకోవాలి. ప్రకాష్ జవదేకర్ ఆధ్వర్యంలో. మరి ఏమేం ప్రొవైడ్ చేస్తుంది? హాస్టల్, వైద్య, 1000 రూపాయలు, అలానే కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా. లక్ష్యాలు ఏంటి? అందరినీ చక్కగా నమోదు ప్లస్ నిలకడ. ఇక్కడ డ్రాప్అవుట్ లేకుండా చూడడం, అడ్మిషన్ ఇచ్చేస్తే సరిపోదు. నెక్స్ట్ పథకం ఏంటంటే మధ్యాహ్న భోజన పథకము, మిడ్ డే మీల్ స్కీమ్. మన దేశంలో తొలిసారిగా 1953లో, ఇది చాలాసార్లు అడిగాడు ఈ ప్రశ్న, మన దేశంలో తొలిసారిగా 1953లో ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. 1958, 59 చూడండి. 53లో తొలిసారిగా ఏ ప్రభుత్వం ఎండిఎం స్టార్ట్ చేసింది అంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పుకోవాలి. 58, 59 యునిసెఫ్, WHO సహకారంతో జాతీయ పోషకాహార కార్యక్రమం ప్రవేశపెట్టారు. 1982లో తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభించారు. అంటే మొదటిగా ఉత్తరప్రదేశ్, తర్వాత 82లో మరి ఇది తమిళనాడులో ప్రారంభించింది. 82లో. 95 ఆగస్టు 15 కేంద్ర ప్రభుత్వము నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ని ప్రారంభించింది. భారత సుప్రీంకోర్టు 2004 నవంబర్లో మధ్యాహ్న భోజన పథకాన్ని జనవరి 1, 2005 నుండి దేశవ్యాప్తంగా తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. బాలబాలికలకు ఆరోగ్య పరిరక్షణ, సమతుల ఆహారము, పౌష్టికాహారం తప్పనిసరిగా అందించాలి. పాఠశాలలో నమోదు నిలకడను పెంచడం. ఇది కూడా అలానే బడి మానివేసే విద్యార్థుల సంఖ్యను పూర్తిగా తగ్గించడం, డ్రాప్అవుట్స్ లేకుండా చూడడం. సక్సెస్ పాఠశాలలన్నీ రాష్ట్ర ప్రభుత్వము 2008లో మరి నుండి ఈ సక్సెస్ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ఈ సిలబస్కు అనుసరించి బోధన జరపడానికి ఈ పాఠశాల స్థాపించింది. 2010-11 విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వచ్చాయి. అయితే ముఖ్యాంశాలు ఏంటి? సైన్స్, గణితం, ఇంగ్లీష్కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం, విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ని ఏర్పాటు చేయడం, పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలని కలిగించడం. మోడల్ స్కూల్స్ అండి, మనందరికీ తెలిసిందే. 2009 నుంచి ఈ మోడల్ స్కూల్స్ అనేవి ఆదర్శ పాఠశాలలు అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఆర్ఎంఎస్ఏ ఆధ్వర్యంలో భాగంగా సెకండరీ విద్య గుణాత్మకంగా సాధించడానికి మరి 6వ తరగతిలో మరియు 9వ తరగతిలో మరి ఈ అడ్మిషన్స్ అనేవి కొనసాగించడం అనేది జరుగుతాయి. ప్రస్తుతం ఇప్పుడు మీరు రాసే టీజీటీ హిందీ పోస్టుల్లో మోడల్ స్కూల్లో ఉండే పోస్టులు కూడాను. సో ఇక్కడ మోడల్ స్కూల్ ఎప్పుడు ఒక ప్రాజెక్టుగా వచ్చింది. ఆర్ఎంఎస్ఏ ఆధ్వర్యంలో 2009లో రావడం అనేది జరిగింది. కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో ప్రారంభమైంది. అయితే ఇటీవల కేంద్రం ఈ మోడల్ స్కూల్స్ నుంచి మరి తప్పుకుంది. మోడల్ స్కూల్ యొక్క పూర్తి బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలదే. సాక్షర్ భారత్ అండి, 2009లో సెప్టెంబర్ 8న ప్రారంభమైంది. 911 ప్రణాళికతో మహిళల వయోజన విద్యను బలోపేతం, వయోజన మహిళలకు సంబంధించిన మరి అంటే
పూర్తిగా స్కూల్ స్థాయిని దాటి వయోజన మహిళలు ఎవరైతే ఉంటారో, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు చదవడం రాయని వాళ్ళకి మరి వాళ్ళని విద్యతో బలోపేతం చేయాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని 2009లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. 1988లో ప్రారంభించిన ఈ NLM దీనిలో విలీనమైంది. మరి స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత 10% తగ్గించారు అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇది మరి మన భారతదేశంలో వచ్చిన స్కీమ్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా వెల్ నోటెడ్గా ఉండాల్సిందే. నేను పీడిఎఫ్ని కూడా మరి షేర్ చేస్తాను, అంటే షార్ట్ కట్లో అనమాట. టెక్స్టువల్గా ఇంకా చాలా ఉంటుంది, ఇంకా చాలా ఆర్టికల్స్తో సహా ఉంటాయి. మరి అవన్నీ ముందు అసలు బేసిక్స్ తెలుసుకోండి, దాన్ని బట్టి బిట్ ప్రాక్టీస్ చేయండి. మినిమం బేసిక్స్ తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన బిట్ ప్రాక్టీస్లో కొత్త అంశాలు ఏమొస్తున్నాయి అనేది చూడండి, అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.